జనరల్‌గా ఇప్పుడు ఇక్కడి వరకు మీకు తెలిసిన వరకి ఎంతమంది ట్రాన్స్ చదివిన వాళ్ళు ఉన్నారు? ఎంతమందికి జాబ్‌లొచ్చాయి? చదివిన వాళ్ళు చాలామంది ఉండే ఉంటారు. ఎందుకంటే నాలా ప్లాన్ చేసుకొని చదువుకున్నా కానీ కమౌట్ అయిన వాళ్ళు లేట్‌గా చాలామంది ఉంటారు. లేదా ముందే కమౌట్ అయ్యి బయటకొచ్చేసి వాళ్ళు ఇండిపెండెంట్‌గా అది చాలా తక్కువే ఉన్నారులే. చదువుకున్న వాళ్ళు కూడా ఉంటారు. బట్ చదువు అనేది ఒక కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా ఇస్తుంది. అంటే కమింగ్ అవుట్‌లో కూడా అది హెల్ప్ చేస్తుంది. నేను ట్రాన్స్ అనలేదు. బట్ కానీ ఆపర్చునిటీస్ లేవు కదా! ఇప్పుడు నేను కమౌట్ అయినా కానీ నా విషయం తీసుకుంటే నేను ట్రాన్స్ అని ఒకసారి బయటకు వచ్చినాక నాకు ఉద్యోగ అవకాశాలు ఏమీ లేకుండే. ఓకే. మళ్ళీ అదే కల్చర్‌లో బెగ్గింగ్, సెక్స్ వర్క్ దానిలోకి వెళ్ళవలసి వచ్చింది. సో ఇప్పుడు కంపారిటివ్‌గా చాలా ఆప్షన్స్ ఉన్నాయి అంటే కాబట్టి దాదాపుగా చాలా మందికి కూడా గవర్నమెంట్ జాబ్స్ కూడా రావడం జరిగింది. Yes. అంటే బేసిక్‌గా నేను ఈ క్వెషన్ చేయడానికి రీజన్ ఏంటంటే మీ దాంట్లో ట్రాన్స్ ఉన్న వాళ్ళు దాదాపు చాలా మంది చదువుకొని ఉన్న వాళ్ళే ఉంటున్నారు ఇప్పుడు. అవును. కానీ వాళ్ళకి కొన్ని సిచ్యువేషన్‌లో జాబ్స్ చేసే దగ్గర నడవడికతో అయినా కావచ్చు, ఒక స్మైల్‌తో అయినా కూడా కావచ్చు, వెటకారంగా చూడడము. సో వీళ్ళు ఇదే అని జడ్జి చేయడం వల్లనే సో ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఒక వ్యతిరేకం తీసుకురావడం జరుగుతుందని చెప్పొచ్చా? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు అంటే ఒక విషయం గర్వంగా చెప్తాను. తెలంగాణలో రాష్ట్రంలో ఎక్కువ మంది గవర్నమెంట్ సెక్టర్‌లో పనిచేసే ట్రాన్స్ వాళ్ళు ఉన్నారు. టు బి ప్రౌడ్. అది అట్లా వర్క్ చేసాం మనం. తెలంగాణ ఫామ్ అయిన దగ్గర నుంచి కూడా. అంతకుముందు నుంచి కూడా చేసినాం. బట్ థింగ్ ఏంటంటే ప్రతిరోజు ఒక ఛాలెంజే. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది నేను చెప్తాను ట్రాఫిక్ అసిస్టెంట్స్ ఉన్నారు. కొంతమంది వాళ్ళు జాయిన్ అయినప్పుడు ఇట్లా ఆఫీస్‌లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ వెనక కొంతమంది కొలీగ్స్ వాళ్ళు కూడా ట్రాఫిక్ అసిస్టెంట్సే. మెన్, విమెన్ వాళ్ళు నవ్వుకుంటున్నారు. అట్లా మనస్తాపం చెంది కొంతమంది రిజైన్ చేసి వెళ్ళిపోయారు. అంటే ఇదే నవ్వులు ఇవన్నీ పడే కన్నా మేము అక్కడే పోయి భిక్షాటన ఇదే చేసుకుంటాం కదా, అక్కడ కూడా ఇదే ఉంది, ఇక్కడ కూడా అదే ఉంది. ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను. సో అట్లా అన్ని పడి కూడా సస్టైన్ అయిన వాళ్ళు కొంతమంది. సో ప్రతిరోజు ఒక ఛాలెంజే. ఎవరు నన్ను ట్రాన్స్ అని నన్ను ఇట్లా గేలిగా హేళనగా ఎగతాళిగా చేస్తారు అనేది దాన్ని ఎలా నేను తీసుకోవాలి, ఎంత అంటే చూడకుండా వెళ్ళిపోవాలి, ఇదంతా కూడా ఒక పెద్ద స్ట్రగుల్.